ఓకే అండి, మరి వాళ్ళు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? లీలా. లీలా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్. ఓకే, హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? నవనీత. నవనీత. మీరు ఎక్కడి నుంచి? రామంతపూర్. రామంతపూర్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉందండి. ఏంటి, రిలేషనా లేకపోతే ఫ్రెండ్సా? కజిన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్సా? వావ్, నైస్. మరి ఇద్దరు రెడీయా వెరైటీస్ చేయడానికి? రెడీ అండి. మంచి టేస్టీ రెసిపీస్ ప్రిపేర్ అయ్యారా? సో లీలా గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? మెక్సికన్ రైస్ అండి. మెక్సికన్ రైస్. మరి మీరు? పన్నీర్ కార్న్ ప్యాజా అండి. ఇదేంటి, స్నాకా లేకపోతే కర్రీయా? స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? తను చేస్తే మీరు చేసేస్తారా? ఓకే, మరి పన్నీర్ కార్న్ ప్యాజాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కార్న్ ప్యాజా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు 2, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, సన్నకార పూస కొద్దిగా, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మైదా 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పన్నీర్ కార్న్ ప్యాజాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఈ పేరు బాగుందండి, మీరే పెట్టారా ఈ రెసిపీకి? ప్యాజా ఏదో ప్లాజా లాగా. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? బంగాళదుంప ఉడికించేసేసి మెదిపేసుకోవాలండి. ఓకే, సో మిక్స్ చేసి ఫ్రై చేసుకోవటమేనా ఇది? మిక్స్ చేసిన తర్వాత ఇది స్టఫింగ్ ఉంటుందండి దీంట్లో. అదే ఆయిల్ హీట్ పెట్టుకుందాం ఈలోగా. పెట్టేసుకుందాం. ఇందులో బ్రెడ్ పౌడర్ వేసుకోండి. ఓకే, సో కొంచెం క్రంచీనెస్ కోసం. ఇది మీ ఓన్ రెసిపీయా? అవునండి. ట్రై చేశారా మీరే ఇలాగా స్నాక్, లేకపోతే ఎక్కడైనా చూసిన దానికి కొద్దిగా ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తూ మీరు? లేదండి, మా బ్రదర్ షెఫ్ అన్నమాట. ఓ, మీ బ్రదర్ షెఫా? నైస్ నైస్. ఆయన బ్రదర్ చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నాం. నెక్స్ట్ అజ్వాన్ కొద్దిగా, సో కొంచెం మిర్చి పేస్ట్ వేసుకున్నాం. ఓకే, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. సో ఇదంతా మనకి పైన లేయర్ లాగా ఉంటుంది. పైన లేయర్. దీని లోపల స్టఫింగ్ కి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో మీ బ్రదర్ ఇక్కడ హైదరాబాద్ లోనే వర్క్ చేస్తారా? లేదండి, బెంగళూరులో చేస్తాం. బెంగళూరు. ఓ నైస్. సో ఆయన ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఆయన దగ్గర వెరైటీస్ నేర్చుకుంటూ ఉంటారా? నేర్చుకుంటాం. ఓ, మా ఫాదర్ కూడా షెఫ్ అయినండి. ఓ అవునా, మరి మీరెందుకు షెఫ్ అవ్వలేదు? లేడీస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మా ఇంట్లో. ఇవ్వలేదా? అందరు బాయ్స్ ఇప్పుడు ఇంతే చేస్తారు. పోనీలేదు, ఇంట్లో ఎలాగో మీరే కదా షెఫ్. సో ఏంటి, మీరు ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? షెఫా? లేదండి, సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? ఓ సారీ. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 2 years. 2 years అవుతుందా? సో ఏం పేరు మీ వారి పేరు? విజయ్ భాస్కర్. విజయ్ భాస్కర్. ఓకే అండి, ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టఫింగ్ రెడీ చేస్తాం. ఆ బౌల్ ఇందులో పన్నీర్ తురుము వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ కార్న్, బాయిల్డ్ కార్న్, బాయిల్డ్ స్వీట్ కార్న్. ఓకే, షేవ్ వేసుకోవాలండి. గరం మసాలా. ఓకే, ఇప్పుడు మనం కార్న్ లోపల స్టఫ్ లాగా పెడుతున్నాం కదా, మరి అది మనమేం మెదపలేదుగా, పర్లేదా? ఇందులో వేస్తే ఏమి ఇట్లా? లేదండి, అది స్టఫింగ్ కదా, పైన కవర్ చేసి. సో జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి అయితే. గరం మసాలా కొద్దిగా. ఓకే, కట్ చేసి చాప్డ్ మిర్చి, చాప్డ్ ఆనియన్. ఓకే, సాల్ట్. మీ నాన్నగారి దగ్గర వంటలు నేర్చుకున్నారా మీరు? నేర్పిస్తూ ఫాదర్ ఇక్కడ ఉంటారు. ఓకే ఓకే, కొద్దిగా అజ్వైన్ వేసుకోవాలండి. కొద్దిగా, సో కొంచెం దాంట్లో కూడా వేసుకున్నాం, కొద్దిగా దీంట్లో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం వేసుకుందామండి. నెక్స్ట్ మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో మనం ఈ స్టఫింగ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చేమో కదా? చేంజ్ చేసుకోవచ్చు, లైక్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివన్నీ. బఠానీ. ఇప్పుడు తీసుకొని స్టఫింగ్ కి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా ఆయిల్ పెట్టుకొని
ఇప్పుడు మనము ప్యాజా అన్నాం కదా, ప్యాజా అంటే ఉల్లిపాయనా కాదా? అవునండి. అది మరి మనము అంటే దీంట్లో ఉల్లిపాయ జస్ట్ అలా పీసెస్ యాడ్ చేసుకోవటం అంతే. పీసెస్ యాడ్ చేసుకుని ఓ నేను ఇంకా ఏదో ఆనియన్ రింగ్స్ టైప్ లో అట్లా ఎట్లనో ఆలోచించాను నేను. అలా కాదనమాట. జాగ్రత్తగా మూసేయండి. సో ఇలాంటి వెరైటీస్ చేస్తుంటారు ఎప్పుడైనా ఇంట్లో? చేస్తుంటాం. టైం ఉన్నప్పుడు. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? కుకింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్. కుకింగ్ ఎక్కువ ఇంట్రెస్టా? ఓ మీ వారికి తినటం ఇంట్రెస్టేనా? ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్టా? అడుగుతారా వెరైటీస్? అడుగుతారండి. వంకలు ఏమైనా పెడుతుంటారా బాగోపోతే? ఏమన్నారా? పోనీ అలా అయితే ఎన్నైనా చేయొచ్చు. సో అన్ని ఒకసారి చేసుకొని వేసుకుందామా? మరి ఇందులో బైండింగ్ కోసం ఏం పిండి ఏం అక్కర్లేదా? వేయాలండి. మైదా కొంచెం మైదా వేసామా మనము? లేదు, బయట స్ప్రింకిల్ చేయాలి. ఓకే ఓకే ఓకే. సో ఇది మీరు మీ అన్నయ్య దగ్గర నేర్చుకున్న రీసెంట్ రెసిపీయా? అవునండి. ఓకే. సో చుట్టేస్తారా ఎన్ని కావాలని? చుట్టేస్తా. సో రెడీ అయిపోయాయా? రెడీ. వేసేద్దామా? ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇది డీప్ ఫ్రై చేసుకునే ముందు కొంచెం మైదాలో ఇట్లా స్టఫ్ అద్దాలా? ఓకే ఓకే. సో పైన లేయర్ ఓన్లీ లేయర్. ఓకే. మనము ఆలూలో మైదా వేసి కలిపేస్తే అలా బాగోదా? ఎక్కువ మైదా అయిపోతుంది కదా డైజెస్ట్ టేస్ట్ వైజ్ గా. ఓకే. సో ఇదైతే కొంచెం దానికి ఉండాల్సింది ఉంది, మిగతాదంతా నూనె తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే. వేగిపోయాయా? వేగిపోయాయి. సో ఆల్రెడీ బాయిల్డ్ ఆలూ కాబట్టి మనకి ఆ పై లేయర్ కొంచెం ఇట్లా సరిపోతుంది కదా, ఎందుకంటే లోపల మనం యాడ్ చేసుకున్న ఆ మిక్స్చర్ కూడా మనకి అంటే ఉట్టిది మనం అలా తినేసేయచ్చు హ్యాపీగా. బాగా వచ్చాయి పర్ఫెక్ట్ గా షేప్. అది ఆనియన్ క్యారెట్ తో గార్నిష్. పాపం ఇంతకీ మీ అన్నయ్య పేరు ఏమిటి? మీకు ఈ వంట నేర్పించారు చెప్పలేదు? మా అన్నయ్య పేరు నరేష్. నరేష్. ఓకే. సో మనకి దీంతో పాటు సాస్ కాంబినేషన్ బాగుంటుందా, లేకపోతే ఎనీ చట్నీ అలాగా? ఇష్టం టమాటో కెచప్. టమాటో కెచప్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. కార్న్ పన్నీర్ కార్న్ ప్యాజా రెడీ. పన్నీర్ కార్న్ ప్యాజా. ఓకే ఓకే. మరి పన్నీర్ కార్న్ ప్యాజా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కార్న్ ప్యాజా తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, బ్రెడ్ పౌడర్, కొత్తిమీర, వాము, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో పన్నీర్ తురుము, ఉడికించిన స్వీట్ కార్న్, సన్నకార పూస, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వాము, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి మైదాలో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ కార్న్ ప్యాజా రెడీ. ఓకే అండి, మరి పన్నీర్ కార్న్ ప్యాజా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో చిన్న సైజు కచోరీలా ఉన్నాయి చూడండి. బాగుంది. ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా, అంటే అదేదో చాట్ టైప్ లో ఉంటుంది. దాంట్లో వేసిన కొంచెం పౌడర్లు అలా ఉన్నాయి. సో స్పైసీగా
బాగుందండి. ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది, అంటే టీ టైంకి. యా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ అది యాడ్ చేసుకున్నాం కదా, సో కారం అంతా కూడా బాగా స్ప్రెడ్ అయింది. కొంచెం దీంతో పాటు టొమాటో కొంచెం ఉంటే కాస్త అది ఉంటే తీయగా తీయగా ఉండి అది బాగుంటుంది. అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. బాగుంది నవనీత, నైస్.